హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రేవంత్, రేవతి ఇద్దరు నవ్వుతూ ఆమెను ఆశీర్వదించి పిల్ల పాపలతో సంతోషంగా ఉండు అన్నారు. ఆమె కిందకు వంగుతున్నా కూడా వంగనివ్వకుండా పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు ఇద్దరు. అలా సంధ్య అక్కడే 3 రోజులు ఉండి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. రేవతికి సంధ్య అలా తమ కోసం రావటం చాలా ఆనందంగా అనిపించింది. శ్రీమంతం చెయ్యాలి అనుకున్నా కుదరకపోవటంతో ఇలా సంధ్య వాళ్ళ దగ్గర 3 రోజులు ఉంచుకొని పంపించటం మాత్రం తనకు సంతోషాన్నే కలిగించింది. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చిన నేత్రాన్ని చూసి, ఏంటి ఈరోజు వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోయిందా? ఇంత త్వరగా అయ్యగారి దర్శనం దొరికింది మాకు అని కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్విక అన్నది. అవునే, వర్క్ చాలా స్పీడ్గానే కంప్లీట్ చేసేసాను నీకోసమే. ఇప్పుడు నేను త్వరగా ఇంటికి వచ్చింది కూడా నీకోసమే. ఈరోజు నీ వల్లు తిమ్మిరిగా ఉందంట కదా, ఆ తిమ్మిరి ఏంటో తీర్చాలి అనే వచ్చాను అని కన్ను కొడుతూ అల్లరిగా అన్నాడు నేత్ర. రోజు రోజుకి నీ మాటలు మరీ హద్దు దాటిపోతున్నాయి నేత్ర అంటూ అతని భుజం మీద చిన్నగా కొట్టింది సాత్విక. మహేంద్రతో కలిసి ఇద్దరు హ్యాపీగా భోజనం చేసి రూమ్కి వచ్చేశారు. బెడ్షీట్ సరిచేస్తున్న సాత్విక ల్యాప్టాప్ ముందు వేసుకుంటున్న నేత్రాన్ని చూసి, నేను నీకు ఒక విషయం చెప్పాలి నేత్ర అని అన్నది. ఏంటే, ఏం చెప్పాలి అని తల పైకెత్తకుండానే అడిగాడు నేత్ర. అది మా నాన్న ఇక్కడికి వచ్చాడు అని చెప్పింది సాత్విక. వర్క్ చేసుకోవాలి అని ఉన్నవాడు కాస్త ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏం మాట్లాడుతున్నావే, మీ నాన్న ఇక్కడికి రావటం ఏంటి, వస్తే ఏమయ్యింది అని అనుమానంగా చైర్లో నుంచి పైకి లేస్తూ అడిగాడు. సాత్విక జరిగింది మొత్తం చెప్పటంతో, అంటే కార్తీక్ని చూశాడు అని నువ్వు చెప్తున్నావా అని అడిగాడు నేత్ర. నాకు అదే డౌట్గా ఉంది బావా. చూశాడో చూడలేదో నాకైతే అర్థం కాలేదు, కానీ కార్తీక్ ఉన్న రూమ్లోనికి వెళ్ళాలి అని మాత్రం ట్రై చేశాడు. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసరికి ఆగిపోయాడు, కానీ అనుమానం అయితే వచ్చింది అనిపిస్తుంది అని అన్నది. అవునా అని ఆలోచనలో పడిపోయాడు నేత్ర. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని సాత్విక కదిలిస్తే, ఇప్పుడు మీ బాబు చూసినా కూడా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదులేవే. దాని గురించి నువ్వేమీ ఆలోచించకుండా నా గురించి, అలానే నీ చదువు గురించి మాత్రమే ఆలోచించు. ఇక మిగతా విషయాల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. పట్టించుకొని నీ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు అని అన్నాడు నేత్ర. అలాగే బావా అని బుద్ధిగా చెప్పి సోఫాలో కూర్చొని బుక్స్ తీసింది సాత్విక. ఇదేంది, నా గురించి చదువు గురించి అంటే చదువు గురించి బాగా పట్టించుకునేట్లుగా వెంటనే బుక్ తీసింది. మరి ఇప్పుడు నా గురించి ఎవరు పట్టించుకుంటారు? నేను వర్క్ చేసుకుంటుంటే కదిలించింది, ఇప్పుడు దీనిని నేను కదిలించాలా అని అనుకుంటూ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏంటి బావా అని ఆమె తల ఎత్తితే, నేను చదువు నన్ను రెండింటిని సమానంగా పట్టించుకోమన్నాను, అంతేకాని ముందు ప్రిఫరెన్స్ నీ చదువుకి ఇవ్వమని నేను చెప్పలేదు కదా అని చిరుకోపంగా అన్నాడు నేత్ర. రెండింటినీ సమానంగానే చూస్తున్నాను కదా బావా, ఇప్పుడు తేడా ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు నీతో మాట్లాడాను కదా, అందుకని ఇప్పుడు బుక్స్ తీసి చదువుకుంటున్నాను అని అమాయకంగా అన్నది సాత్విక. మీ లేడీస్ తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కానీ మా వీక్ పాయింట్ మీద మాత్రం బాగా కొడతారే అని మనసులో అనుకొని, సర్లే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అతడు అలా రూమ్లోనికి వెళ్ళటంతో చిన్నగా నవ్వుకుంది సాత్విక. అనుమానంతో వెనక్కి వచ్చిన నేత్ర ఆమె పెదవుల మీద ఉన్న చిరునవ్వుని చూసి, దొంగ, అన్నీ తెలిసి కావాలి అని నాతో మాట్లాడుతున్నావు కదా, చెప్తా, ఈ నైట్కి నీ పని నేను చెప్తానే అని అనుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంకొక 2 రోజుల్లోనే మోక్షజ్ఞ బర్త్డే అని సీఎం ఇంటిలో సందడి మొదలయ్యింది. రాజేంద్ర తన మనవడి బర్త్డే అని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇంటిలోనూ బయట అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాడు. రుద్ర తన కొడుకు బర్త్డే అని ఓ తెగ పొంగిపోలేదు. నార్మల్గా ఉండి ఆ బర్త్డే రోజు తను చేయవలసిన ప్లాన్స్కి
తాను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దాక్షాయిని కూడా రుద్ర ఏం చేశాడా, రాజేంద్రకు ఏ విధంగా చెక్ పెడతాడా, లేదంటే మరో రకంగా ఏదైనా చేస్తాడా అనే ఆలోచనలతోనే తన మనవడి బర్త్డేకి తన వంతు సహాయం తాను చేస్తుంది. యష్మి మాత్రం వీళ్ళందరి ఆలోచనలకు విరుద్ధంగా తన కొడుకు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు. దానిని ఏమాత్రం డిసప్పాయింట్ కాకూడదు. ఓకే, నలుగురిలో చేద్దామంటే వద్దన్నాడు, కానీ ఇప్పుడు ఇంతమంది ముందు చేస్తున్నప్పుడు రుద్ర మాట కాదు అని ఎందుకు చెప్పాలి? రుద్ర సంతోషం కోసం ఓకే అని అంటే సరిపోతుంది. అలానే ఈ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయాలి అనుకుని తన ఫ్రెండ్స్ ఇలా అందరినీ కూడా బర్త్డే పార్టీకి పిలిచింది. రుద్ర యష్మికి తన కార్డు చేతిలో పెట్టి, బాబుకి నీకు నచ్చిన బట్టలు, నగలు ఎన్ని కావాలి అంటే అన్నీ కొనుక్కో అని అన్నాడు. అదేంటి కార్డ్ ఒక్కటి మా చేతుల్లో పెడుతున్నావు, మాతో పాటు నువ్వు రావా, నువ్వే మమ్మల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళవా అని అడిగింది యష్మి. ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని, నాకు నీతో రావాలి అని ఉంది, కానీ రాలేనే, ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్, నెక్స్ట్ వాడి బర్త్డేకి ఖచ్చితంగా నేనే నీకు, వాడికి, నాకు, అలానే మీ అత్తయ్యకు, కాదు కాదు మా అమ్మకు అని నవ్వుతూ చెప్తూ, అలానే మా అత్తయ్యకు, మామయ్యకు, ఇక నేత్ర, సాత్విక, మహేంద్ర అంకుల్, ఇక వరుస పెట్టి చెప్తూనే ఉన్నాడు పేర్లు తనకు తెలిసిన వాళ్ళందరివి. అందరికీ నేనే బట్టలు, నగలు అన్నీ తీసిస్తాను, కానీ ఈ ఒక్కసారికి ప్లీజ్ ఒప్పుకోవే, నీ ఒక్కదానివే వెళ్ళి షాపింగ్ చెయ్యి అని ఆమె గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు. ఆమె ఆలోచిస్తున్నట్లుగా బుగ్గ మీద వేలు పెట్టుకొని ఫోజ్ పెట్టి 2 నిమిషాలు ఆలోచించి, సర్లే నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇలా జరగటానికి వీల్లేదు అని వేలు చూపిస్తూనే వార్నింగ్ ఇచ్చింది. సరే సరే అంటూ చిన్నగా తన నుదురుతో ఆమె నుదురుని తాకించి నవ్వుతూ అన్నాడు రుద్ర. అవును, బర్త్డేకి అందరినీ పిలుస్తున్నావు కదా అని యష్మి అడిగితే, అవును అందరినీ పిలుస్తున్నాను, ఇక నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి, మిగతా ఏ విషయాలు పట్టించుకోవద్దు అని అతను చెప్పటంతో, ఓకే బాబు ఎన్నిసార్లు చెప్తావు అని అంటూ బాబుని తీసుకొని అలానే సాత్వికకు ఫోన్ చేసి షాపింగ్కి రమ్మని చెప్పి తను వెళ్ళిపోయింది. రుద్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి రేష్మ ఇంటి డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆమెను చూసిన మరుక్షణం తనలో ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే ఫోన్ తీసి రాజారావుకి ఫోన్ చేశాడు. మా బాబు బర్త్డే మరో 2 రోజుల్లో ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేశాడు. మొదట అటు పక్క నుండి రాజారావు సంకోచించినా ఆ తర్వాత ఓకే మీరు పిలిచినప్పుడు రాకుండా ఉంటామా అని ఆనందంగా అన్నాడు. ఒక రూట్ క్లియర్ అయిపోయింది అని మనసులో అనుకొని తన పనిలో తాను బిజీ అయిపోయాడు రుద్ర. రేవంత్, రేవతి ఇద్దరూ కూడా తన మనవడి ఫస్ట్ బర్త్డే అని బాబు కోసం ఇష్టంగా చైన్, రింగ్, బ్రాస్లైట్ అన్నీ తీసుకున్నారు. సాత్విక యష్మి ఫోన్ చేసి షాపింగ్కి రమ్మనడంతో అదే విషయం నేత్రకి చెప్పి, నేను ఇలా షాపింగ్కి వెళ్తున్నాను, బాబు కోసం ఏమైనా తీసుకుందాం అని నేత్రని అడిగితే, నాకేమీ తెలియదే, నీ ఇష్టం, నీకు నచ్చింది తీసుకో, నేను వద్దు అని చెప్పను కదా అంటూ రుద్రాల నేత్ర కూడా సాత్విక చేతిలో కార్డు పెట్టాడు. ఈయన ఒకడు ఎప్పుడు నీ ఇష్టం నీ ఇష్టం అని అంటూ ఉంటాడు అని అనుకుంటూ మహేంద్ర దగ్గరకు వెళ్ళిపోయింది. మామయ్య అనుకుంటూ, బాబు కోసం ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు మామయ్య అని అడగటంతో, నీ ఇష్టం అమ్మా, నీకేది నచ్చితే అది తీసుకో అని ఆయన కూడా సాత్విక ఇష్టానికి వదిలేశారు. ఏంటి మామయ్య అందరూ నీ ఇష్టం నీ ఇష్టం అంటారు అని అలిగినట్లుగా కాళ్ళని నేలతో కొడుతూ చేతులు 2 ఊపుతూ వచ్చి సోఫాలో కూర్చుంది. సాత్విక అలా అనటంతో చాలా ముద్దుగా అనిపించింది మహేంద్ర గారికి. అలానే చిన్నతనంలో కూడా సాత్విక చేస్తున్న అల్లరి గుర్తుకు రావటంతో చిన్నగా నవ్వుతూ ఆమె పక్కన వచ్చి కూర్చున్నారు మహేంద్ర. ఏంటే నా చిన్ని తల్లికి కోపం వచ్చిందా, ఇలా మిరపకాయ తిన్న కోతిలా ఎగురుతున్నావు అని నవ్వుతూ అడిగారు మహేంద్ర. మరి కోపం రాదా మామయ్య, అందరూ మీ ఇష్టం మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏంటి, నాకేం తెలుసు, నేను చిన్న పిల్లని, నేను ఇంతకుముందు 10 మందిని కన్నానా ఏంటి, వాళ్ళందరికీ ఏం కావాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి బయటకు వెళ్ళినప్పుడు ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎవరు ఏం మాట్లాడుకుంటారు అన్నీ తెలియటానికి అని అన్నది.
ఆ మాటకి మహేంద్ర మరింత గట్టిగా నవ్వుతూ, పిచ్చి పిల్ల, 10 మందిని కంటేనే విషయాలు తెలుస్తాయా ఏంటి? చిన్న పిల్లలకి ఏం తీసుకుంటారా? మహా అయితే చైన్, రింగ్, బ్రాస్లెట్, మురుకులు, ఇంకా వెండి మొలతాడు, కడియాలు, బట్టలు. ఇంతకు మించి ఏం తీసుకుంటారు? కాస్త పెద్దవాడు అయితే వేరే ఏమైనా వాడికి ఇష్టమైనవి తీసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? అంతకు మించి నీకు ఏది తీసుకోవాలి అనిపిస్తే అవి తీసుకో. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ తీసుకో. నీ బావ కొడుకు కదా అని అనటంతో, సర్లే అలాగే నువ్వు చెప్పినవి అన్నీ తీసుకుంటాను అని అన్నది సాత్విక. అప్పుడే రమ్య ఇంటిలోనికి వచ్చి, ఏంటే మీ మామయ్యను ఏడిపిస్తున్నావా అని సాత్వికను అడిగింది. అబ్బా, అందరూ నన్ను అనేవాళ్ళేనమ్మా, నేనేమి మీ అన్నయ్యను ఏడిపించటం లేదమ్మా అని సోఫాలో నుంచి లేచి తన తల్లి దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని మహేంద్ర ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన తల్లి చేతులు పట్టుకొని ఆమె భుజం మీద వాలిపోయి, యష్మి నన్ను షాపింగ్కి పిలిచింది, బాబుకి ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నాను, ఏం తీసుకోవాలో తెలియక బావని మామయ్యను అడిగితే నీ ఇష్టం అంటున్నారు, అదే జరిగింది అని అంటూ జరిగింది మొత్తం చెప్పింది. అవునా, చిన్న పిల్లలకి ఏం తీసుకుంటారే అని మహేంద్ర ఏ విషయమైతే చెప్పాడో అదే విషయం సేమ్ టు సేమ్ రమ్య కూడా చెప్పటంతో, సర్లే మీరందరూ ఒకటే పాట పాడుతున్నారు, నాకు నచ్చిందే నేను తెచ్చుకుంటాను, మిమ్మల్ని సలహా అడిగాను చూడండి, నాకు నాకు బుద్ధి లేదు అంటూ అక్కడి నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. సాత్విక అలా వెళ్ళిపోవటంతో రమ్య, మహేంద్ర ఇద్దరూ కూడా గట్టిగా నవ్వారు చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్న సాత్విక మాటలకి. యష్మి, సాత్విక ఇద్దరూ కలిసి బాబు కోసమే షాపింగ్ చేశారు. యష్మి 2 లక్షలు బాబు కోసమే వెచ్చిస్తే అంతకు ఏమాత్రం తక్కువ కాని సాత్విక కూడా 2 లక్షలకు బాబుకు అవసరమైనవి అన్నీ కూడా తీసుకుంది. అలా వాళ్లకు అవసరమైన చీరలు, నగలు అన్నీ తీసుకొని చివరికి ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ మధ్యలో బాబు ఆకలి అంటూ ఏడ్చినా, నిద్రకు ఏడ్చినా కూడా యష్మి నిదానంగా ప్రేమతో ముందుగానే తనతో పాటు తీసుకొని వచ్చిన లైట్ ఫుడ్ని బాబుకు పెట్టి నిద్రపుచ్చింది. అలా బాబు నిద్రపోయి వాళ్ళ షాపింగ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ షాపింగ్ కూడా చాలా ఫ్రీగా, హ్యాపీగా సాగిపోయింది. అలా ఇంటికి వచ్చిన తర్వాత బాబుకు తీసుకున్న వస్తువులు అన్నీ కూడా ఇద్దరు ఇష్టంగా వాళ్ళ భర్తలకి చూపించుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు తెచ్చినవి అన్నీ చూసి చాలా బాగున్నాయి, మీ టేస్ట్ సూపర్ అని చెప్పటంతో పొంగిపోయారు. అసలు వాళ్ళు చూశారో లేదో కానీ భార్యల సంతృప్తి కోసం మాత్రం బాగున్నాయి అని చెప్పారు. లేడీస్ సైకాలజీ బాగా తెలిసిన రుద్ర, నేత్ర ఇద్దరు. రాహుల్ రుద్రనేత్రుడు ఖచ్చితంగా నేత్రానే అయ్యి ఉంటాడు అనే అనుమానంతో ఉన్నాడు. అలాగా అనేది కన్ఫర్మ్ చేసుకోవటానికి కూడా వీల్లేదు. తనకు ఏమీ అర్థం కావటం లేదు. మహేంద్ర ఇంటిలో కార్తీక్ని చూశాడు. కానీ సాత్విక ఏమో తన ఫ్రెండ్ అని అంటుంది. అసలు ఏం జరుగుతుంది మా వెనక అని రకరకాలుగా ఆలోచిస్తూనే ఆ విషయం గురించి రాజేంద్రకు చెప్పాలి అనుకుని కూడా, మన పిల్లల గురించి కరెక్ట్గా కాకపోతే చెప్పిన తర్వాత రాంగ్ స్టెప్ తీసుకుంటే ఆ తర్వాత నా కూతురు బాధపడాలి కదా అని ఆలోచనలతోనే ఉండిపోయాడు. ఆ విషయం అప్పటికి రాజేంద్రకు చెప్పలేదు రాహుల్. తెల్లవారితే బర్త్డే అనగా రాజేంద్ర రుద్రని పిలిచి, బర్త్డే సెలబ్రేషన్స్ మన ఇంటిలోనే చాలా గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నాను, అలానే ఇంకా నీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, రేపటికి నువ్వు చెప్పిన విధంగానే అన్నీ అరేంజ్ చేసేద్దాం అని అన్నాడు. పర్టిక్యులర్గా నాకు ఐడియా అంటూ ఏమీ లేదు, మీరు చేస్తున్నారు కదా అలాగనే కానివ్వండి, కాకపోతే మీడియాని కూడా మన పార్టీకి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది ఏమో అని నా ఫీలింగ్, ఏమంటారు, నా ఐడియా బాగుంటుంది కదా అని అన్నాడు రుద్ర. ఏంటి, బాబు బర్త్డే పార్టీకి మీడియాని ఇన్వైట్ చెయ్యాలా అని రాజేంద్ర గట్టిగా అంటూనే, ఓకే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్క 10 నిమిషాల వరకు ఇన్వైట్ చేద్దాంలే, బాబు గురించి పేపర్లో ఫస్ట్ పేజీలోనే రావాలి కదా, ఎంతైనా సీఎం కొడుకు బర్త్డే అంటే ఎలా గ్రాండ్గా జరుగుతుంది అనేది అందరికీ తెలియాలి కదా అని నవ్వుతూ అన్నాడు నిదానంగా. కాదు నాన్న, బర్త్డే సెలబ్రేషన్స్ ఎండింగ్ వరకు మీడియా ఉంటే చాలా బాగుంటుంది, ఆ విధంగానే ఏర్పాటు చేయండి అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఒక్కసారిగా కంగు తిన్నాడు రాజేంద్ర. రుద్ర ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ. ఏం మాట్లాడుతున్నావు రుద్ర, మీడియాని పార్టీ ఎండింగ్ వరకు ఉంచితే ఇంకేమైనా ఉందా, రాజకీయ నాయకులు ఎంతోమంది వస్తున్నారు,
వాళ్ళందరి ప్రైవసీకి కూడా చాలా భంగం కలిగినట్లు అవుతుంది కదా. మీడియా ఉంటే ఫ్రీగా కూడా మూవ్ అవ్వలేరు. అటువంటి పని చేయటం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించు అని అన్నాడు రాజేంద్ర. లేదు నాన్న, ఇప్పుడు మీరు రాజకీయాల్లో వెనకబడి ఉన్నారు, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి అని అన్నాడు రుద్ర. కానీ అని రాజేంద్ర అంటుంటే రాజేంద్ర చేతిని అడ్డుపెట్టి చూపించి రుద్ర చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన కొడుకు బర్త్డేకి మనం రాజకీయ నాయకుల్ని చాలామందిని పిలిచాం, అలానే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మందిని కూడా ఎంతోమంది వస్తారు. అవునా కాదన్ అన్నట్లుగా రాజేంద్ర వైపు చూస్తే అవును వస్తున్నారు. అయితే అని అన్నాడు రాజేంద్ర. ఇక్కడే మీరు ఒక విషయం ఆలోచించాలి నాన్న. అంతమంది వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు? మీరు సీఎం కాబట్టి మీరు పిలిస్తే వస్తారు. అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారా అంటే ఏమో చెప్పలేం. ముసుగులో గుద్దులాటలాగా ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో తెలియదు కదా. కానీ మన పార్టీకి అయితే వస్తారు కదా. కానీ అపోజిషన్ పార్టీకి ఏమవుతుంది? వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది కదా. మన పిలిచిన పార్టీకి వాళ్ళు వచ్చారు అంటే అని కన్నెగరేయటంతో అందులో ఎటువంటి డౌట్ పడవలసిన పని లేదు. ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు అలానే అనుకుంటారు అని అన్నాడు రాజేంద్ర. అక్కడే మీరు ఒక పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఇలా మనకి ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరినీ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవటానికి మనీ ఆఫర్ చేయొచ్చు. లేదంటే వేరే రకంగా వాళ్ళ వైపు తిప్పుకోవటానికి నచ్చిన ఆఫర్స్ ఇవ్వచ్చు. ఇలా కరెక్ట్‌గా మనీ ఎక్స్చేంజ్ జరుగుతున్న సమయంలో మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటే వాళ్ళు జనాలల్లో బ్యాడ్ అయిపోతారు కదా. అప్పుడు ఆటోమేటిక్‌గా మనమే కదా డాడీ గుడ్ అయిపోతాం అని అన్నాడు రుద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ. రుద్ర చెప్పినట్లుగా రాజేంద్ర వింటాడా లేదా చూద్దాం.